Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our content classes. ఇప్పటి వరకు 8th and 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అయిపోయి ఇప్పుడు రైట్ నౌ 10th క్లాస్ అయితే అవుతుంది అండ్ 8th and 9th క్లాసెస్ క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా తీసుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ కండి. అండ్ మెథడాలజీ క్లాసెస్ కూడా అవుతున్నాయి, బయోసైన్స్ సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ క్లాసెస్. సో ఇంకా ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటే నన్ను వాట్సాప్ పైన కాంటాక్ట్ కండి. సో ఫర్దర్ ప్రాసెస్ అంటే చెప్తాను, రైట్? సో ఈరోజు సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయేటువంటిది డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ డైజెషన్ ప్రాసెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ రెండు కూడా డిస్కస్ చేయబోతున్నాం. ద వెరీ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, రైట్? సో ఈరోజు టాపిక్ వచ్చేసి డైజెషన్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ డైజెషన్. సో మీకు తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని ఇంగ్లీష్ టర్మ్స్ అయితే అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో ఒక్కోసారి తెలుగు వర్డ్ అడగకుండా ఇంగ్లీష్ వర్డ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మానవ జీర్ణ వ్యవస్థ అండ్ జీర్ణక్రియ విధానం. సో ఎందుకు అసలు మనకి ఈ జీర్ణ వ్యవస్థ ఉంది, మనం తీసుకున్న ఆహారాన్ని ఎందుకు జీర్ణం చేయాలి? సో జీర్ణం చేయకుండా ఉన్నట్లయితే ఏమవుతుందని చూసినట్లయితే, సో మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా ప్రతి ఒక్క కణంలోనికి చేరాలి. అలా ప్రతి ఒక్క కణంలోకి చేరాలంటే తప్పకుండా అవి అబ్జార్బబుల్ కాంపోనెంట్స్గా మారిపోవాలి. అబ్జార్బబుల్ కాంపోనెంట్స్ ఏంటంటే మన డైజెస్టివ్ ట్రాక్లోకి ఎంటర్ అయినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క చిన్న ప్రేగు గోడల ద్వారా రక్తంలోకి వెళ్ళగలిగేంత చిన్నగా మారాలి. సో జనరల్గా మనం తీసుకునే కాంపోనెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే సైజ్ పెద్దగా ఉంటాయి, కాంప్లెక్స్ మాలిక్యూల్స్గా ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎప్పుడు గోడల నుంచి, చిన్న ప్రేగు గోడల నుంచి లోపలికి వెళ్ళిపోతాయంటే చిన్న చిన్నగా చేయబడాలి. సో ఇలా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ అబ్జార్బబుల్ మాలిక్యూల్స్గా చేంజ్ కావడాన్ని మనము డైజెషన్గా చెప్పుకుంటాం, రైట్? సో ఈ డైజెషన్కి ఏంటంటే మనకి రకరకాల ఫిజికల్ ఆర్గాన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అదేవిధంగా కొన్ని రకాల గ్లాండ్స్, వాటి నుండి రిలీజ్ అయ్యేటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ కానివ్వండి, ఎంజైమ్స్ కానీ అన్నీ కూడా మనకి డైజెషన్లో యూజ్ అయితే ఉంటాయి. సో డైజెషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్ ఏవైతే ఉన్నాయో సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్గా చేంజ్ అయిపోతాయి. సింపుల్ అబ్జార్బబుల్ మాలిక్యూల్, సింపుల్ అండ్ అబ్జార్బబుల్ కాంపోనెంట్స్గా చేంజ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనము డైజెషన్గా చెప్పుకుంటాం, రైట్? సో వెరీ సింపుల్. సో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద సింపుల్ మాలిక్యూల్స్ where they are absorbed into the bloodstream. So that particular process is known as the digestion. సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు చాలా సరళమైన పదార్థాలుగా శోషణ చెందగలిగేటువంటి సరళ పదార్థాలుగా మార్చబడడాన్ని ఏమంటామంటే జీర్ణక్రియగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్? సో మరి మన జీర్ణ వ్యవస్థ చూసినట్లయితే దీంట్లో ఎన్ని భాగాలు ఉంటాయని చూసినట్లయితే జీర్ణ వ్యవస్థని మేజర్గా టిపికల్గా మనము రెండు భాగాలు విభజించడానికి ఛాన్స్ ఉంది. ఒకటి వచ్చేసి ఆహార నాళం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆహార నాళం వేరు, ఆహార వాహిక వేరు. గుర్తుపెట్టుకోండి, ఆహార నాళంలో ఆహార వాహిక అనేది ఒక పార్ట్ అంతే, జస్ట్, ఓకేనా? ఆహార నాళం వచ్చేసి యాలిమెంటరీ కెనాల్ అంటాం, యాలిమెంటరీ కెనాల్గా చెప్పుకుంటాం ఇంగ్లీష్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే జీర్ణ గ్రంథులు. సో డైజెస్టివ్ గ్లాండ్స్గా చెప్పుకుంటాం. సో మనకు తెలిసిందే ఇక్కడ ఆహార నాళం వచ్చేసి నోటితో ప్రారంభమవుతుంది అండ్ పాయుతో ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో మౌత్ టు యానస్. సో ఇక్కడ నుండి మనం మౌత్ నుండి యానస్ వరకు ఇది మొత్తం కూడా ఒక పైపు మాదిరిగా ఉంటుంది. దీనిని మనం జీర్ణనాళంగా చెప్పుకుంటాం. సో మరి పైప్ అంతా ఒకే రకంగా ఉంటుందా అంటే అక్కడ జీర్ణ వ్యవస్థలో ఏ పని అయితే జరగాలో ఆ పని జరగటానికి అనుకూలంగా ఆ పైప్ అనేది రకరకాలుగా మోడిఫై అయింది. ఆ జీర్ణనాళం అనేది రకరకాలుగా మార్పు చెందింది. ఉదాహరణకు ఈ పైపు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, నోరు.
సో నోరు తర్వాత ఏముంటుంది మనకి బకల్ క్యావిటీ ఉంటుంది, ఆస్యకుహరం ఉంటుంది. ఆస్యకుహరంలో జీర్ణ ప్రక్రియలో కొన్ని రకాల మోడిఫికేషన్స్ కావాలి. దానికి అనుగుణంగా పైప్ ఏంటి వెడల్పుగా ఉంది, ఆస్యకుహరం దగ్గర ఆ జీర్ణనాళం అనేది వెడల్పుగా ఉంది, పళ్ళని కలిగి ఉంది, నాలుకని కలిగి ఉంది. ఇలా అక్కడ జరిగేటువంటి క్రియలకు అనుగుణంగా ఆ జీర్ణనాళం అనేది అలా మోడిఫై అయింది. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి చూసినట్లయితే ఈ యొక్క ఆహార వాహిక ఉంటుంది, ఈసోఫేగస్ ఉంటుంది. సో ఈసోఫేగస్ ఏంటి జస్ట్ పైప్ లాగా ఉంటుంది, అక్కడ ఏమీ జరగదు. జస్ట్ ఆ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో సెమీ డైజెస్టెడ్ ఫుడ్ అనేది లోపలికి జారిపోతూ ఉంటుంది, దానికి అనుగుణంగా జస్ట్ అక్కడ పైప్ మాదిరిగా. నెక్స్ట్ ఆహారనాళం ఏ విధంగా మారుతుందని చూసినట్లయితే ఒక సంచి మాదిరిగా మార్పు చెంది ఉంటుంది. అంటే వెరీ సింపుల్, ఇక్కడ ఏం లేదు, ఆహారనాళంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో ఈ ఆహారనాళం అనేది వివిధ రకాలుగా మార్పు చెంది ఉంటుంది. అక్కడ జీర్ణక్రియ జరిగేటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి అనుగుణంగా ఆ విధంగా మార్పు చెంది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నోటితో ప్రారంభమై పాయుతో ఎండ్ అయిపోతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి జీర్ణ గ్రంథులు మనకు తెలిసింది. ఫస్ట్ నోటి దగ్గర నుండి స్టార్ట్ చేసినట్లయితే లాలాజల గ్రంథులు, సాలివరీ గ్లాండ్స్ అంటాం, లాలాజల గ్రంథులు. నెక్స్ట్ వచ్చేసి జఠర గ్రంథులు. నెక్స్ట్ మనకు తెలిసింది కాలేయం. నెక్స్ట్ క్లోమం. నెక్స్ట్ వచ్చేసి ఆంత్రమూలం. సో వీటిని ఇంగ్లీష్లో సాలివరీ గ్లాండ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒడిసే స్టమక్లో ఉండేటువంటి గ్లాండ్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాలేయం అంటే లివర్ అంటాము, క్లోమం ఇంగ్లీష్లో వచ్చేసి ప్యాంక్రియాస్ అంటాం, ఆంత్రమూలం వచ్చేసి డియోడినంగా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క డైజెషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి గ్లాండ్స్. దాని నుండి మనకి రకరకాల డైజెస్టివ్ జ్యూసెస్ అని వస్తుంటాయి, దాంట్లో మనకి ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ చర్యతోటి మనకి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడతాయి. సో ఇది వచ్చేసి మనకి ఆహారనాళం, అదేవిధంగా జీర్ణగ్రంథం. సో ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ నుండి చూసుకుంటుందాం ఆహారనాళం. సో మనకి జస్ట్ ఇక్కడ డైజెషన్ ప్రాసెస్లో ఫుడ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా వెళ్తుందో ఒక చిన్న ఫ్లో చార్ట్ అయితే వేసుకుందాం మనము. ఫస్ట్ వచ్చేసి నోరు ఉంటుంది మనకు తెలిసింది. నోరు నుంచి ఆస్యకుహరం, దట్ ఈస్ బకల్ క్యావిటీ. నెక్స్ట్ ఆస్యకుహరం నుండి ఆహార వాహిక, దట్ ఈస్ ఈసోఫేగస్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడ నుండి జీర్ణాశయము, స్టమక్గా చెప్పుకుంటాము, జీర్ణాశయము. సో జీర్ణాశయం నుండి మనకు తెలిసింది చిన్న ప్రేగు. సో చిన్న ప్రేగులోకి వెళ్తాయి. చిన్న ప్రేగులో మనకు తెలిసిందే, చిన్న ప్రేగు స్టార్టింగ్ భాగాన్ని మనము ఆంత్రమూలంగా చెప్పుకుంటాం. సో దట్ ఈజ్ డియోడినంగా చెప్పుకుంటాము. సో ఈ ఆంత్రమూలంలోకి మనకు తెలిసింది కాలేయము, క్లోమ గ్రంథులు అనేవి ఓపెన్ అవుతాయి. కాలేయము, నెక్స్ట్ అదేవిధంగా క్లోమం అనేది ఇక్కడికి నాళాల ద్వారా తెరుచుకుంటూ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఆంత్రమూలము మనకు తెలిసిందే పెద్ద ప్రేగులోకి ఓపెన్ అవుతుంది. సో పెద్ద ప్రేగు యొక్క చివరి భాగాన్ని పురీషనాళంగా చెప్పుకుంటాము, ఇంగ్లీష్లో అయితే రెక్టాంగ్గా చెప్పుకుంటాము. అండ్ దెన్ పురీషనాళము పాయు ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మౌత్, బకల్ క్యావిటీ, ఈసోఫేగస్, స్టమక్ and the small intestine. So this is duodenum. First part of the small intestine is known as the duodenum. Into the duodenum, liver and pancreas will be opened into the duodenum, and then ఇక్కడ నుండి large intestine and then rectum and then anus. సో ఇలా మనకి ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది డిఫరెంట్ వేస్లో ఇలా పాస్ అవుతూ చివరికి అన్డైజెస్టెడ్ ఫుడ్ అండ్ అన్యూస్ఫుల్ ఫుడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పాస్డ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీకల్ మ్యాటర్ త్రూ ద anus. సో అది వచ్చేసి మనకి ఏంటంటే స్మాల్ చార్ట్, ఆ చార్ట్ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి దేని తర్వాత ఏది ఉందనేది. రైట్. సో ఇక్కడ చూద్దాం ఇంకా డైజెషన్ ఏ విధంగా అవుతుందో చూద్దాం. సో మనము ఆహారము లోపలికి తీసుకోవడాన్ని అంతర్గ్రహణంగా చెప్పుకుంటాం. అంతర అంటే లోపలికి, గ్రహణం అంటే గ్రహించడం. సో అంతర్గ్రహణంగా చెప్పుకుంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఇంజెషన్ అంటాం. ఈజెషన్ అంటే బయటికి పంపడం, ఇంజెషన్ అంటే లోపల తీసుకోవడం. గుర్తుపెట్టుకొని ఇంజెషన్గా చెప్పుకుంటాం. సో మరి ఆహారం లోపలికి తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే మనకందరికి తెలిసింది ఆస్య కుహరంలోకి వెళ్తూ ఉంటుంది. రైట్.
సో మరి ఆస్య కుహరంలో ఈ యొక్క ఆహారం ఎలాంటి మోడిఫికేషన్స్ అవుతుంది, ఎలాంటి మార్పులకు లోనవుతుందని చూసినట్లయితే ఆస్య కుహరంలో ఏమేమి ఉంటాయి మనకు తెలిసింది. బకల్ క్యావిటీ అంటే నోటి లోపలి భాగాన్ని ఖాళీగా ఉండే గదిని మొత్తం కూడా మనం ఏమంటామంటే ఆస్య కుహరంగా లేదంటే బకల్ క్యావిటీగా చెప్పుకుంటాం. ఈ బకల్ క్యావిటీలో మనకు తెలిసిందే దంతాలు ఉంటాయి, రైట్. అదేవిధంగా నాలుక ఉంటుంది. ఇంకా ఏముంటుందని చూస్తున్నట్లయితే యొక్క సాలివరీ గ్లాండ్స్ అనేవి వాటి యొక్క సెక్రిషన్స్ని మనకి నోట్లోకి విడుదల చేస్తాయి కాబట్టి మన నోరు ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. సో మన శరీరంలో వచ్చేసి మొత్తం కూడా 3 రకాల లాలాజల గ్రంథులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో దంతాలు వచ్చేసి మనకు తెలిసింది దేనికి ఉపయోగపడతాయని చూసినట్లయితే నమలడానికి ఉపయోగపడతాయి, రైట్. సో నమలడానికి, అదేవిధంగా మాట్లాడడానికి కూడా దంతాలు ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. సో దంతాలు ఎందుకు మాట్లాడతాయి, ఎలా మాట్లాడతాయి అని చూసినట్టయితే మన నాలుక కదులుతూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. సో అలా దంతాలు ఏం చేస్తాయంటే నాలుకకు సపోర్ట్ ఇస్తూ ఉంటాయి అన్నమాట, ఆర్టిక్యులేటరీ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా, రైట్. సో దంతాలు నమలడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ నాలుక దేనికి ఉపయోగపడుతుందని చూసినట్లయితే రుచి చూడటానికి ఉపయోగపడుతుంది, పళ్ళని శుభ్రం చేసుకోవడానికి, రైట్, పళ్ళని శుభ్రం చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నాలుక యొక్క వెనుక భాగం వచ్చేసి ఆహారాన్ని నెట్టడానికి, ఆహారాన్ని లోపలికి నెట్టడానికి ఈ యొక్క నాలుక వెనుక భాగం అనేది ఉపయోగపడుతుంది. చూడండి, గుడికి ఎప్పుడైనా మీరు మింగేటప్పుడు అబ్జర్వ్ చేయండి, మన నాలుక వెనక్కిపోతూ ఉంటుంది. సో వెనక్కి ఎందుకు వెళ్తుందని చూసినట్లయితే ఈ యొక్క ఆహారాన్ని వెనుక భాగం లోపలికి నెట్టేస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆహారాన్ని లోపలికి నెట్టడంలో నాలుక వెనుక భాగమే కాకుండా క్రింది దవడ కూడా యూజ్ అవుతుంది. క్రింది దవడ దాని యొక్క కండరాలు ఏం చేస్తాయంటే ఈ ఆహారాన్ని లోపలికి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇవి వచ్చేసి మనకి అంటే నాలుక చేసేటువంటి పనులు. నెక్స్ట్ వచ్చేసి మనకి చూద్దాము లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథులు వీటిని ఇంగ్లీష్లో సాలివరీ గ్లాండ్స్ అంట. మనకు తెలిసిందే ఈ లాలాజల గ్రంథులు వచ్చేసి మనకి 3 రకాలుగా ఉంటాయి. సో ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే అధోజిహ్విక గ్రంథులు అంటాం, అధోజిహ్విక గ్రంథులు, అధోజిహ్విక. నెక్స్ట్ అధోజంబిక, నెక్స్ట్ పెరోటిడ్ లాలాజల గ్రంథులు. సో వీటిని అధోజిహ్విక అంటే సబ్లింగ్యువల్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ సబ్ మాండిబులర్, నెక్స్ట్ వచ్చేసి పెరోటిడ్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి మన శరీరంలో అంటే ఆస్యకుహరంలోకి ఓపెన్ అయ్యేటువంటి 3 రకాల లాలాజల గ్రంథులు. అదే మనకి ఇంతకుముందు పాత ఇంటర్మీడియట్ బుక్లో చూసినట్లయితే ఫిజియాలజీ ఆఫ్ ర్యాబిట్ కూడా ఉండే. ర్యాబిట్లో వచ్చేసి 4 రకాల లాలాజల గ్రంథులు ఉంటాయి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కేవలం మనిషిలో మాత్రం 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. సో మరి వీటి యొక్క స్థానాన్ని చూసినట్లయితే మనకి పేరుని అర్థం చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుందని చెప్పాను. ఏదైనా సరే ఆ యొక్క వర్డ్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, రైట్. సో అధో అంటే ఏంటంటే కింద, గుర్తుపెట్టుకోండి, అధో అంటే క్రింద. సో జిహ్విక అంటే ఏంటంటే నాలుక, అంటే మనకి ఈ యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చేది నాలుక అనుకున్నట్లయితే ఈ యొక్క నాలుక యొక్క క్రింది భాగంలో ఈ యొక్క సాలివరీ గ్లాండ్స్ ఉంటాయి. సో నాలుక యొక్క క్రింది భాగంలో ఉంటాయి కాబట్టి వీటిని అధోజిహ్విక అంటాం. సబ్ లింగ్వల్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు టంగ్. సో సబ్ అంటే దానికి నియర్ బై లేదంటే దాని క్రింద అని అర్థం అనమాట. సబ్ లింగ్వల్ అని అంటాం అనమాట, రైట్. ఇక్కడ అదో జంబిక అంటే దవడ, గుర్తుపెట్టుకోండి, జంబిక అంటే దవడ. సో ఈ యొక్క క్రింది దవడ ఏదైతే ఈ దవడ క్రింది భాగంలో ఏరియాలో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటామంటే అధో జంబిక లాలాజల గ్రంథులుగా చెప్పుకుంటాం. సో దట్ ఈస్ సబ్ మ్యాండిబ్యూల్. మ్యాండిబ్యూల్ అంటే మనకు తెలిసిందే కొరకడానికి ఉపయోగపడేటువంటి గట్టి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని మ్యాండిబ్యూల్గా చెప్పుకుంటాం ఇంగ్లీష్లో, రైట్. సబ్ మ్యాండిబ్యులర్ అంటే మ్యాండిబ్యూల్ క్రిందగా ఉన్నాయి కాబట్టి దీన్ని సబ్ మ్యాండిబ్యులర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పారోటిడ్. సో పారోటిడ్ వచ్చేసి మనకి పారా అంటే నియర్ అని అర్థం, ఓటస్, ఓటస్ అని ఉంటుంది. ఓటస్ అంటే చెవి అని అర్థం అనమాట. సో అది కూడా మనకి ఏంటంటే గ్రీక్ నుండి వచ్చింది. పారా అంటే దగ్గరగా, చెవి దగ్గరగా, ఈ ఏరియాలో మనకి ఏంటంటే మనకి పారోటిడ్ లాలాజల గ్రంథులు ఉంటాయి. పారా అంటేనేమో నియర్, ఓటస్ అంటేనేమో చెవి అని అర్థం అనమాట. సో దట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ లాంగ్వేజ్. సో దాన్ని పారాటస్ బదులుగా పారోటిడ్ అయిపోయింది ఇది. సో ఇది వచ్చేసి ఏంటంటే పారోటిడ్ లాలాజల గ్రంథి. సో మరి ఈ లాలాజల గ్రంథుల్లో ఏముంటుందని చూసినట్లయితే మనందరికీ తెలిసిందే లాలాజల గ్రంథుల్లో లాలాజల అమైలేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లాలాజల అమైలేజ్
సో దీన్ని ఇంకో పేరు ఏంటంటే టైలిన్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి, టైలిన్ అంటాం. సో మరి ఇది ఏం చేస్తుంది అని చూసినట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండేటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్, వీటిని మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మాల్టోస్ చక్కెరలుగా మారుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన నోటిలోనే కార్బోహైడ్రేట్స్ సగం వరకు డైజెస్ట్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఇలా నమిలినప్పుడు అంటే ఈ లాలాజలం మొత్తం కూడా దానికి చేరి, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాలాజల గ్రంథుల నుండి లాలాజలం ఉత్పత్తి అయిన తర్వాత ఈ యొక్క ఆహారం అనేది క్షార స్థితికి మారుతూ ఉంటుంది. సో దీంట్లో ఉండేటువంటి లాలాజలంలో ఉండేటువంటి టైలిన్ లేదంటే లాలాజల ఎమైలేజ్ అంటాం. సో ఎమైలేజ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పిండి పదార్థాల పైన పనిచేస్తే ఎమైలేజ్ ఇక్కడ వచ్చినా, నెక్స్ట్ క్లోమరాసంలో వచ్చినా, ఎక్కడ వచ్చినా కానీ ఎమైలేజ్ అంటే పిండి పదార్థాల పైన పనిచేసేటువంటిది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ పిండి పదార్థాల పైన పనిచేసి వాటిని మొత్తం కూడా మాల్టోస్ చక్కెరలుగా మార్చేస్తూ ఉంటుంది. సో ఈ మాల్టోస్ చక్కెరని మళ్ళీ ఆంత్రమూలంకి వెళ్ళిన తర్వాత మాల్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది, అది మాల్టోస్ చక్కెరల పైన పనిచేసి అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద సింపుల్ షుగర్, దట్ ఈస్ ద గ్లూకోజ్, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ బి అబ్జర్వ్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్, రైట్. సో ఇలా మనకి ఏంటంటే ఈ మాల్టోస్ చక్కెరలుగా మార్చబడుతూ ఉంటుంది. సో మరి ఈ మాల్టోస్ చక్కెరలుగా మార్చబడిన తర్వాత ఈ యొక్క నోటిలో ఉండేటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో దానిని మనము గుర్తుపెట్టుకోండి బోలస్గా చెప్పుకుంటాం. బోలస్ అంటే నోటిలో ఏర్పడేటువంటి ఆహారపు ముద్ద ఏదైతే ఉందో దానిని బోలస్గా చెప్పుకుంటాం. సో ఈ బోలస్ ఎక్కడికి వెళ్ళిపోవాలని చూసినట్లయితే అగైన్ ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ ట్రాక్, దట్ ఈస్ ద ఫారింగ్స్, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద ఈసోఫేగస్. సో ఈసోఫేగస్లోకి బోలస్ అనేది ఎంటర్ కావాలి. సో మరి బోలస్ ఎంటర్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా నియంత్రిత చర్య, మింగడం అనేది నియంత్రిత చర్య. సో మనం ఇష్టం ఉంటే మింగుతాం, లేదంటే బయట కూసేస్తాం, రైట్. సో ఎలా మింగగలుగుతున్నామని చూసినట్టయితే ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు నేను. సో ఇక్కడ ఆహారాన్ని మింగటానికి నాలుక యొక్క వెనుక భాగం, నాలుక అనేది కండరయుత నిర్మాణం బలంగా ఉంటుంది. సో ఏం చేస్తుంది, ఆహారాన్ని నెట్టేస్తుంది వెనక్కి, రైట్. సో ఎట్ ద సేమ్ టైం క్రింది దవడ కూడా టైట్ అవుతుంది. క్రింది దవడ అనేది కూడా ఈ యొక్క మజిల్స్ అనేవి కూడా ఇక్కడ టైట్ అవుతుంది. అంటే ఆహారాన్ని మింగడంలో క్రింది దవడ అదేవిధంగా నాలుగు యొక్క వెనుక భాగం రెండు కూడా పనిచేస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ మింగడానికి సంబంధించినటువంటి జ్ఞాన కేంద్రం వచ్చేసి ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే మెదడు యొక్క కాండానికి దగ్గరలో మధ్య అముఖంలో ఉంటుంది. సో బ్రెయిన్ స్టెమ్కి నియర్గా మనకి ఏంటంటే మెడులో ఆబ్లాంగేటా ఉంటుంది. ఆబ్లాంగేటాలో ఈ స్వాలోయింగ్ సెంటర్ అనేది ఉంటుంది. సో అక్కడ దెబ్బతింది అనుకోండి ఇంకా ఆహారాన్ని మింగలేరు. అంటే చనిపోయే దశకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నోట్లో పాలు పోసినా నీళ్లు పోసినా కానీ బయటికి వస్తూ ఉంటాయి, మనం మూవీస్లో చూడొచ్చు. సో అలా వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్లో స్వాలోయింగ్ సెంటర్ అనేది ఇంకా పని చేయట్లేదు. సో దట్ మీన్స్ కాబట్టి వాళ్ళు మింగలేరు, కాబట్టి బయటకు వస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, మింగేటువంటి సెంటర్ ఎక్కడ ఉంటుందంటే మెదడు కాండానికి దగ్గరగా ఉండేటువంటి మధ్యముఖంలో ఈ యొక్క స్వాలోయింగ్ సెంటర్ అనే ఉంటుంది. మనం ఏదైతే మింగుతూ ఉంటామో దీన్ని ఏం చెప్తామంటే బోలస్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో ఇది వచ్చేసి బోలస్. సో నెక్స్ట్ స్టేజ్లో ఏమైతే చూద్దాం, ఆహార వాహికలోనికి ఎంటర్ అవుతుంది. సో ఆహార వాహిక, దట్ ఈస్ ఈసోఫేగస్. మరి ఇక్కడ ఈసోఫేగస్లో ఏమైనా మనకి జీర్ణక్రియ జరుగుతుందా, ఏమైనా డైజెషన్ ప్రాసెస్ జరుగుతుందంటే ఈ యొక్క ఈసోఫేగస్లో ఎలాంటి గ్లాండ్స్ ఉండవు. కేవలం మనకి ఏంటంటే మనకి యొక్క శ్లేష్మం అనేది ఉత్పత్తి కావడం ద్వారా ఏంటంటే ఆ యొక్క ఆహారం అనేది ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆహార వాహికలో మనకి ఆహారం అనేది జారేటప్పుడు తరంగాకార చలనాన్ని ప్రదర్శిస్తుంది. తరంగాకార చలనం లేదంటే అలల మాదిరిగా మూవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనకు తెలిసింది పెరిస్టాల్టిక్ మూమెంట్గా చెప్పుకుంటాం, పెరిస్టాల్టిక్ చలనంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో పెరిస్టాల్టిక్ చలనం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు పెరిస్టాల్టిక్ చలనం జరగాలంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇన్ కేస్ రివర్స్లో నిలబడ్డా, అంటే తల క్రింది చేసి కాళ్ళు పైకి చేసినా కానీ మళ్ళీ రివర్స్ రాకుండా ఉండడం కోసం అక్కడ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్, అంటే మూవ్ అయ్యేటప్పుడు మాత్రం ఏంటంటే ఆ పార్ట్ వెడల్పుగా అవుతూ ఉంటుంది అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మొత్తం కూడా నేరోగా ఉంటుంది అనమాట. సో ఒకసారి క్రిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి రావడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి ఈ పెరిస్టాల్టిక్ చలనాలు అనేవి రివర్స్లో కూడా జరుగుతుంటాయి. ఎప్పుడు రివర్స్లో జరుగుతుంటాయి చూసినట్టయితే డైజెస్టివ్ ట్రాక్లో, దట్ ఈస్ పర్టికులర్లీ మనకి స్మాల్ ఇంటెస్టైన్ కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క జీర్ణాశయంలో కానివ్వండి,
పుళ్ళు లేదంటే అల్సర్స్ ఏర్పడ్డప్పుడు ఏంటంటే మనకి రివర్స్ పెరిస్టాల్టీ జరుగుతుంది. ఇలా ఒక్కోసారి ఇండైజెషన్ అయినప్పుడు కూడా, అంటే మనం తీసుకునే ఆహార పదార్థంలో అత్యధికంగా క్రొవ్వులు ఉండి అరగనప్పుడు, లేదంటే మనకు బాడీ టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయనప్పుడు మనకి ఏంటంటే ఇండైజెషన్ అవుతుంది, అజీర్తి అవుతుంది. సో అజీర్తి అయిన సందర్భంలో ఏంటంటే మనకి ఈ యొక్క ఈసోఫేగస్లో, అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం స్టమక్లో కూడా, గుర్తుపెట్టుకోండి, స్టమక్లో కూడా రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంటే మనకి వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో వామిటింగ్స్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ అవర్ బాడీ ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. సో ఇలా ఏంటంటే మనకి వామిటింగ్ ప్రాసెస్ అవుతుంది, అప్పుడు రివర్స్ పెరిస్టాల్టిక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనం అంటారు. సో మరి పెరిస్టాల్టిక్ చలనం ఎక్కడెక్కడ ఉంటుంది? మన ఆలిమెంటరీ కెనాల్లో అని చూసినట్టయితే కేవలం ఈ యొక్క ఆహార వాహికలోనే కాదు, ఈవెన్ మనకి జీర్ణాశయంలో కూడా మనకి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులో ఉంటుంది. అదేవిధంగా పెద్ద ప్రేగులో కూడా మనకి ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది కేవలం ఆహార వాహికలోనే కాకుండా ఇంకా మనకి జీర్ణాశయంలో, చిన్న ప్రేగులో, అదేవిధంగా పెద్ద ప్రేగులో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆహార వాహిక. నెక్స్ట్ ఆహార వాహిక తర్వాత మనకు ఉండే పార్ట్ వచ్చేసి జీర్ణాశయం. మనకు తెలిసిందే ఇది ఒక సంచి వంటి నిర్మాణం. సో ఇంగ్లీష్లో అయితే దీన్ని స్టమక్గా చెప్పుకుంటా. సో మరి స్టమక్లో ఏముంటుంది అని చూసినట్లయితే మనకి ఇక్కడ జఠర రసం ఉంటుంది, రైట్. సో జఠర రసం ఉంటుంది. సో ఈ జఠర రసంలో మనకు తెలిసింది కొన్ని రకాల ఎంజైమ్లు ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే పెప్సిన్ ఉంటుంది, అండ్ దెన్ వచ్చేసి HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. సో ఆమ్లం మనకు తెలిసిందే ఇది ఎంజైమ్లు పనిచేయాలంటే అక్కడ మనకి ఏంటంటే ఒక ఆమ్ల మాధ్యమం అనేది కావాలి, అసిడిక్ మీడియం అనేది ఉండాలి. సో ఎంజైమ్లు పనిచేయడానికి కావాల్సినటువంటి అసిడిక్ మీడియం ఏదైతే ఉందో ఈ యొక్క HCl ద్వారా క్రియేట్ అవుతూ ఉంటుంది జీర్ణాశయంలో, రైట్. నెక్స్ట్ పెప్సిన్ మనకు తెలిసిందే ఈ ఎంజైమ్ అనేది దేనిపైన పనిచేస్తుందని చూసినట్లయితే ఇది ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ప్రోటీన్స్ పైన పనిచేసి వీటిని ఏ విధంగా మారుస్తుంది అని చూసినట్లయితే పెప్టోన్స్గా మారుస్తుంది. పెప్టోన్స్గా మారుస్తుంది. మన బుక్లో ఉన్నంత వరకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాబొరేటివ్ మేనర్లో ఉంటుంది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో వచ్చేసి మనకి పెప్సిన్ అనేది ఉంటుంది, ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది. దీన్ని పెప్టోన్స్గా చేంజ్ చేస్తుంది. పెప్సిన్తో పాటు మనకు తెలిసింది రెనిన్ అనేటువంటి ఇంకో ఎంజైమ్ కూడా ఉంటుంది. సో రెనిన్ చిన్నపిల్లల్లో ఉంటుంది. రెనిన్ అనేది పాలని పెరుగుగా మారుస్తూ ఉంటుంది. సో అదైతే వదిలిపెట్టేసిన ప్రస్తుతానికి ఈ పెప్సిన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ HCl వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఆమ్ల మాధ్యమాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆమ్ల మాధ్యమాన్ని క్రియేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకా మన యొక్క ఆహారంలో ఉండేటువంటి సూక్ష్మజీవులని చంపడానికి, ఆహారంలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని చంపేయడానికి మనకి HCl అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆమ్ల మాధ్యమంలో ఉంటుంది కాబట్టి మొత్తం ఆ యొక్క సెమీ డైజెస్టెడ్ ఫుడ్ లిక్విడ్ ఎలా ఉంటుందంటే సాలిడ్కి లిక్విడ్ మధ్యలోగా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ నోట్లోంచి నమిలేటప్పుడు ఎలా ఉంటుందని చూసినట్లయితే అది సాలిడ్గా ఉంటుంది. సో నమిలేటప్పుడు నోట్లో ఏర్పడినటువంటి ముద్ద ఏదైతే ఉందో దానిని బోలస్గా చెప్పుకుంటాం. మింగిన తర్వాత ఈ యొక్క జీర్ణాశయంలోకి ఎంటర్ అయిపోతుంది. అక్కడ మనకి ఏంటంటే సెమీ సాలిడ్గా ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ మనకి వాటర్ తాగేస్తూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ జఠర రసం అనేది ఉత్పత్తి అవుతుంది. సో దీంతో కలిసి అక్కడ మనకి సెమీ సాలిడ్గా మారుతుంది. ఇలా మారిన దాన్ని ఏమంటామో గుర్తుపెట్టుకోండి, కైమ్ అంటాం. జీర్ణాశయంలో సెమీ సాలిడ్గా ఉన్నటువంటి జీర్ణమైనటువంటి కొంతవరకు జీర్ణమైనటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో దాన్ని కైమ్గా చెప్పుకుంటాం, రైట్. సో ఇక్కడ మనకి ఈ యొక్క జీర్ణాశయం యొక్క క్రింది భాగంలో అంటే చివరి భాగంలో వచ్చేసి మనకు ఒకటి జఠర నిర్గమ సంవరణి అనేటువంటి కండరం ఉంటుంది. జఠర నిర్గమన సంవరణిని, సంవరణిని అంటే స్పింక్టర్ మజిల్ అనమాట. సో ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, దాన్ని స్పింక్టర్ అంటాం. జఠర అంటే జీర్ణాశయం ఉంది కాబట్టి జఠర అంటాం. నిర్గమన అంటే వెళ్ళిపోవడాన్ని నిర్గమన అంటాం తెలుగులో. సో అక్కడ జీర్ణాశయం నుండి ఆహారం అనేది కైమ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, చిన్న ప్రేగులోకి వెళ్ళిపోతుంది. సో చిన్న ప్రేగులోకి వెళ్ళడానికి నియంత్రిస్తుంది కాబట్టి కండరాన్ని ఏమంటామంటే జఠర నిర్గమన సంవరణి అంటాం, రైట్. సో దాన్ని పైలోరిక్ స్పింక్టర్ అంటాం. ఇంగ్లీష్లో అయితే పైలోరిక్ స్పింక్టర్. పైలోరిక్ స్పింక్టర్గా చెప్పుకోండి. స్పింక్టర్ ఎప్పుడైనా కంటే జస్ట్ ఒక వాల్వ్ లాగా పనిచేస్తుంది. అది ఎప్పుడైతే దాన్ని ఒక వేలో పంపించాలంటే అలా పంపించేస్తుంటుంది. ఒకసారి రివర్స్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ పైలోరిక్ స్పింక్టర్. సో
సో జఠర నిర్గమ సంబంధం. సో అక్కడ నుండి ఎక్కడికి వచ్చేస్తుందని చూసినట్లయితే చిన్న ప్రేగు యొక్క మొదటి భాగమైనటువంటి ఆంత్రమూలంలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆంత్రమూలం. ఆంత్రమూలం దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి మనము డియోడినంగా చెప్పుకుంటాం. డియోడినంగా చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇచ్చినటువంటి చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఆంత్రమూలాన్ని ఒక్కటే ఇంగ్లీష్లో మెన్షన్ చేయడం జరిగింది, డియోడినం అంటారు. ఆ ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ, రైట్. సో మరి ఇక్కడ ఆంత్రమూలంలోనికి ఏవి ఓపెన్ అవుతాయని చూసినట్లయితే ముందుగా కాలేయం ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కాలేయము ఒక నాళంతో మనకు తెలిసిందే. కాలేయం అనేది పైతెరస అనేది స్రవిస్తుంటుంది. పైతెరస నాళము నెక్స్ట్ క్లోమం నుండి వచ్చేటప్పుడు ఇంకో నాళం రెండు కూడా కలిసి ఐక్య పైతెరస నాళంగా మార్పు చెందాయి. అవన్నీ కూడా ఏమి ఇవ్వలేదు బుక్లో, జస్ట్ గుర్తుపెట్టుకోండి. కాలేయం నుంచి మనకి ఈ యొక్క పైత్యరసం అనేది ఈ యొక్క ఆంత్రమూలంలోనికి స్రవించబడుతుంది. సో దిస్ ఇస్ నోన్ యాజ్ అ బైల్ జ్యూస్, బైల్ జ్యూస్గా చెప్పుకుంటాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంజైములు లేనటువంటి జీర్ణరసం ఏదైతే ఉందో అది కేవలం పైత్యరసమే. గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పైత్యరసం మనకు తెలిసింది, పైత్యరస లవణాలు ఉంటాయి, అదేవిధంగా పైత్యరస వర్ణకాలు కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ పైత్యరస లవణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయని చూసినట్లయితే క్రొవ్వులని ఎమల్సీకరిస్తాయి. ఎమల్సీకరణం. సో వేటిని ఎమల్సీకరిస్తున్నాయంటే క్రొవ్వులని ఎమల్సీకరిస్తుంటాయి, క్రొవ్వులని. సో మరి క్రొవ్వుల్ని ఎమల్సీకరించి ఏం చేస్తాయని చూసినట్లయితే చిన్న చిన్న క్రొవ్వు రేణువులుగా మారుస్తాయి. So the big fatty molecules are converted into small fatty globules. This particular process is known as the emulsification of fats, which is done by the bile juice and secreted by the liver. So liver నుండి వచ్చినటువంటి ఈ కాలేయం నుండి వచ్చేటువంటి పైత్యరసం ఏదైతే ఉందో దీంట్లో ఉండేటువంటి పైత్యరస లవణాలు ఏం చేస్తాయంటే, పైత్యరస లవణాలు మనకు అందరికీ తెలిసిందే, సోడియం అండ్ పొటాషియం టారోకోల్ ఉంటాయి, గ్లైకోల్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో వస్తాయి. సో ఈ పైత్యరస లవణాలన్నీ కూడా క్రొవ్వులని ఎమల్సీకరణం చేసి వీటిని చిన్న చిన్న రేణువులుగా, క్రొవ్వు రేణువులుగా మార్చేస్తూ ఉంటాయి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి పెద్ద క్రొవ్వు రేణువు అట్లేదు, దీనిపైన బైల్ జ్యూస్ పనిచేసింది అనుకోండి, సింపుల్గా చిన్న చిన్న ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా మార్చుతాయి. స్టిల్ దే ఆర్ నాట్ బి అబ్జర్వ్డ్ బై ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇంకా అవేంటంటే చిన్న ప్రేగు చేత అబ్జర్వ్ చేయబడవు. ఇంకా వాటి ఫర్దర్ ప్రాసెస్ కావాలి, ఏం కావాలో చూద్దాం. సో ఇది మాత్రం మనకి పైత్యరసం చేసేటువంటి పని. సో ఎక్కడ నుండి సెక్రెట్ అవుతుందని చూసినట్టు కాలేయం నుండి సెక్రెట్. ఎక్కడికి విడుదలవుతుంది గుర్తుపెట్టుకోవాలి, ఆంత్రమూలంలోకి విడుదలవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లోమం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అ ప్యాంక్రియాస్. సో మరి ప్యాంక్రియాస్ నుండి ఎలాంటి ఎంజైమ్లు విడుదలైతే ఒకసారి చూద్దాము. సో ఒకటి వచ్చేసి మనకి ట్రిప్సిన్. సో యాక్చువల్గా ట్రిప్సిన్ అండ్ ట్రిప్సినోజన్ ఫామ్లో ఉంటుంది, నెమ్మదిగా అది కైమోట్రిప్సిన్ కూడా ఉంటుంది. బట్ మన టెక్స్ట్ బుక్లో వచ్చేసి కేవలం ట్రిప్సిన్ గురించి ఇచ్చాడు. సో ట్రిప్సిన్ మరి వేటిపైన పనిచేస్తుంది మనం తీసుకునే ఆహారంలో చూసినట్లయితే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఎంజైము ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుంది, ఏ జీర్ణరసంలో ఉంటుంది, అది ఆహారంలోని ఏ పదార్థాలపైన పనిచేస్తుంది, వేటిగా మారుస్తుంది, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది డెఫినెట్గా. సో ఈ ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది. సో ఈ ప్రోటీన్స్ని ఎలా మారుస్తుందని చూసినట్లయితే పెప్టోన్స్గా మారుస్తుంది, పెప్టోన్స్గా మారుస్తుంది. మరి ఇంకా ఏముంటుంది క్లోమంలో అని చూసినట్లయితే మనకి అమైలేజ్ ఉంటుంది. ఎమైలేజ్ అనే పదం ఇంతకుముందు కూడా వచ్చింది, బట్ అదేంటంటే లాలాజల ఎమైలేజ్, గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ట్రయల్. బట్ ఇక్కడ వచ్చేసి ఎమైలేజ్ ఉంటుంది. ఎమైలేజ్ దేనిపైన పనిచేస్తుందంటే కార్బ్స్ పైన పనిచేస్తుంది, కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తూ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసి వీటిని కూడా మాల్టోస్ చక్కెరలుగా మారుస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మాల్టోస్ షుగర్స్గా చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏముంటుంది క్లోమరసంలో అని చూసినట్లయితే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం ఇంగ్లీష్లో. దీంట్లో చూసినట్లయితే లైపేస్ కూడా ఉంటుంది. లైపేజ్ అనేది లిపో అనే పదం నుంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. లిపోజ్ లేదంటే లైపోజ్ అంటాం. లిపో అంటే ఫ్యాట్స్, కాబట్టి లైపేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యాట్స్ పైన పనిచేస్తుంది, క్రొవ్వుల పైన పనిచేస్తుంది. ఈ క్రొవ్వుల పైన పనిచేసి వీటిని ఫ్యాటీ యాసిడ్స్గా చేంజ్ చేస్తుంది, క్రొవ్వు ఆమ్లాలుగా చేంజ్ చేస్తుంది, అదేవిధంగా గ్లిజరాల్గా కూడా చేంజ్ చేస్తుంది. సో విచ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇక్కడ చూడండి, మనకి క్లోమరసంలో పూర్తి స్థాయిలో జీర్ణక్రియ కంప్లీట్ అయిపోయేది వేటిపైన అని చూసినట్లయితే ఫోకస్ చేయాలి దానిపైన. కేవలం ఈ యొక్క ఫ్యాట్స్ అనేవి పూర్తి స్థాయిలో డైజెషన్ అయితే. బట్ ఇక్కడ వచ్చేసి ట్రిప్సిన్, అమైలేజ్ పనిచేసినటువంటి ప్రోటీన్స్ అయినా కార్బోహైడ్రేట్స్ అయినా పూర్తి స్థాయిలో జీర్ణం కాలేదు, ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కేవలం ఇక్కడ
ఈ యొక్క క్లోమరసంలో పూర్తిగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహార పదార్థాలు ఏంటి అని చూసినట్లయితే కేవలం క్రొవ్వులు మాత్రమే. సో క్రొవ్వులు ఇంకేంటి, ఇవి అబ్జార్బబుల్ కండిషన్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్. సో డైరెక్ట్గా ఇవేంటి ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ నుండి అబ్జర్వ్ అయ్యేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క క్లోమర్ రసం నుండి వచ్చినటువంటి ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో సో ఇవి వేటిపైన పనిచేస్తాయి, వేటిగా మారుస్తాయి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంత్రమూలంలోనికి ఆంత్రమూలం ఇట్ సెల్ఫ్. సో ది డియోడినం ఇట్ సెల్ఫ్ సెక్రెట్ సమ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, సో సారీ డైజెస్టివ్ జ్యూసెస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఆంత్రరసం చెప్పుకుంటాం, ఆంత్రరసం. సో దీన్ని సక్కస్ ఎంటిరికస్ అని అంటాం, గుర్తుపెట్టుకోవాలి, సక్కస్ ఎంటిరికస్. సక్కస్ ఎంటిరికస్ అంటాము. ఆంత్రమూలం నుండి వచ్చేటువంటి జ్యూస్ ఏదైతే ఉందో డైజెస్టివ్ జ్యూస్, దాన్ని ఆంత్రరసం లేదంటే సక్కస్ ఎంటిరికస్ అంటాం. మరి దీంట్లో ఏమేమి ఉంటుందని చూసినట్లయితే మనకు తెలిసిందే, సో లైపేజ్ ఉంటుంది, సో రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి దీంట్లో, మాల్టేజ్ ఉంటుంది, నెక్స్ట్ పెప్టిడేజ్ ఉంటుంది, సో ఇంకా చాలా సుక్రేజ్ ఉంటుంది, గ్యాలక్టేజ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా చూసిన న్యూక్లియోటైడేజ్ ఉంటుంది, న్యూక్లియోసైడేజ్ ఉంటుంది. బట్ ఇవన్నీ మనకి ఏమీ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కేవలం లైపేజ్ ఇచ్చాడు. లైపేజ్ ఆల్రెడీ మనకి ఫ్లాట్ గ్లోబ్యూల్స్ ఇంకేమైనా వచ్చినట్లయితే వాటిపైన చేంజ్ చేసి వాటిపైన యాక్ట్ అయ్యేసి మళ్ళీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా చేంజ్ చేస్తుంది. మాల్టేజ్ వచ్చేసి మాల్టో షుగర్స్గా కన్వర్ట్ అయినటువంటి, నోటిలో కన్వర్ట్ అయినటువంటి, అదేవిధంగా ఈ ఎమైలేస్ పనిచేసినటువంటి మాల్టోజ్ ఏది ఉందో దానిపైన మాల్టేజ్ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మాల్టోజ్ వేరు, మాల్టేజ్ వేరు. మాల్టోజ్ అనేదేమో సబ్స్ట్రేట్, మాల్టేజ్ అనేదేమో ఎంజైమ్. ఏజ్ అని వస్తే ఎంజైమ్ గుర్తుపెట్టుకోవాలి బాగా, లైపేజ్, మాల్టేజ్, పెప్టిడేజ్, న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడేజ్. ఏజ్ అని వచ్చిందంటే ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. సో మాల్టేజ్ ఏం చేస్తుందంటే మాల్టోస్ చక్కెరల పైన పనిచేసి దీన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు, గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది, విచ్ క్యాన్ బి అబ్జర్వ్డ్ బై ద స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ పెప్టిడేజ్ వచ్చేసి ఆ పెప్టోన్స్ పైన పనిచేస్తుంది. పెప్టోన్స్ పైన పనిచేసి మనకి ఫైనల్గా ప్రోటీన్ల యొక్క అంత్య ఉత్పన్నకాలు ఏంటంటే మనకి అమైనో ఆమ్లాలు, గుర్తుపెట్టుకోండి, అమైనో ఆమ్లాలుగా కన్వర్ట్ చేసేస్తాం. సో ఈ రకంగా మనకి పూర్తి స్థాయిలో జీర్ణక్రియ ఎక్కడ కంప్లీట్ అయిందని చూసినట్లయితే డియోడినం లేదంటే చిన్న ప్రేగులు కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా కంప్లీట్ అయినటువంటి ఆహార పదార్థాలు ఏవైతేనో నెమ్మదిగా ఇంకా చిన్న ప్రేగు ఫర్దర్ పార్ట్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ మోరోవర్ చిన్న ప్రేగు స్టార్టింగ్ దగ్గర నుండే చిన్న ప్రేగు లోపల వైపున మనకు తెలిసిందే ఇలా వేళ్ళ వంటి నిర్మాణాలు అవి చాలా ఉంటాయి. సో ఎందుకు చాలా ఉంటాయని చూసినట్లయితే మనకి అక్కడ అబ్జార్ప్షన్ కావాలి, అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది కావాలి, అంటే శోషణం అనేది కావాలి. శోషణం ఏంటి, స్వాంగీకరణ అంటే వెరీ సింపుల్. ఇక్కడ శోషణం అంటే ఏంటంటే డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో సో అవి ఈ యొక్క ఒడిసే విల్ల ఏవైతే ఉన్నాయో, ఒడిసే సూక్ష్మ చూషకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా శోషించబడంటే గుంజుకొని రక్తంలోకి వెళ్ళిపోవడానికి శోషణం అంట. సో మరి శోషణానికి అసిమిలేషన్ తేడా ఏంటి, స్వాంగీకరణ తేడా ఏంటంటే రక్తంలోకి వెళ్ళినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క కణానికి చేరి అక్కడ ఏంటి సెల్యులర్ రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ ద అసిమిలేషన్. సో అసిమిలేషన్ అంటే కణాల్లోకి వెళ్ళేసి ఆహారం ఇంకా ఉపయోగపడాన్ని అసిమిలేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో శోషణ అంటే కేవలం ఇక్కడ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది చిన్న ప్రేగుల నుండి రక్తంలోకి శోషించబడాన్ని వెళ్ళడాన్ని ఏమంటామంటే శోషణగా చెప్పుకుంటాం. సో చూద్దాం నెక్స్ట్ ఏంటో. లోకి ఎంటర్ అయినటువంటి ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్ ఉంది. సో డైజెస్టెడ్ ఫుడ్ ఏంటని చూసినట్లయితే అమైనో యాసిడ్స్ కావచ్చు, నెక్స్ట్ గ్లూకోజ్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్స్ అదేవిధంగా గ్లైసరాల్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్. సో మరి ఇక్కడ చిన్న ప్రేగు గూడలు చూసినట్లయితే ఇలా మనకి మైక్రోవిల్లై అనేవి ఉంటాయి. సో వీటి ద్వారా ఏంటంటే ఈ చిన్న ప్రేగు యొక్క గూడలోనికి శోషించబడుతూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేస్తాయి ఫుడ్ మెటీరియల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మైక్రోవిల్లై ఏవైతే ఉన్నాయో సో దీనిపైన చూడండి మనకి ఈ యొక్క రక్తనాళాలు కానివ్వండి మొత్తం కూడా ఇలా ఫుల్గా అల్లుకొని ఉంటాయి ఇలా రక్తనాళాలు. నెక్స్ట్ అదేవిధంగా లింఫ్ నాళాలు కూడా ఉంటాయి. లింఫ్ గ్రంథులను ఇచ్చాడు బట్ లింఫ్ నాళాలు అవి. సో లింఫ్ నాళాలు ఇలా మనకి ఏంటంటే ఈ యొక్క రక్తనాళాలు అనేవి మొత్తం కూడా సో లింఫ్ వెజల్స్ అదేవిధంగా బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఫుల్గా ఇక్కడ మొత్తం కూడా మనకు ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయి ఉంటాయి. ఎక్కడ అని చూసినట్టయితే ఈ మైక్రోవిల్లై పైన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నుండి మనకి సో ఈ యొక్క గ్లూకోజ్ కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా అమైనో యాసిడ్స్ కానివ్వండి, నెక్స్ట్ గ్లూకోజ్ కానివ్వండి మొత్తం కూడా ఇలా చిన్న ప్రేగు గోడల ద్వారా మనకి ఎక్కడికి వస్తాయని చూసినట్లయితే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి బ్లడ్ స్ట్రీమ్ అనుకున్నట్లయితే వీటి ద్వారా ఇలా వచ్చేసి మనకి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి.
సో బ్లడ్ స్ట్రీమ్ నుండి మనకు తెలిసిందే ఇంకా అక్కడ నుండి ఎక్కడికైతే ఏ ప్రాంతంకైతే వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సో అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ది బాడీ, సే ఫర్ ఎగ్జాంపుల్ బాగా రన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది కాళ్ళలో ఉండేటువంటి మజిల్స్కి ఎక్కువ గ్లూకోజ్ సప్లై కావాలి. సో కాబట్టి బ్లడ్ ఫ్లో అంతా అటువైపు అయిపోతుంది. అందుకని ఉరికిన తర్వాత ఆ మజిల్స్ పట్టుకుంటే వేడిగా ఎందుకు ఉంటుందంటే బ్లడ్ ఫ్లో అంతా అటే అవుతుంది. ఎందుకు కావాలి అని చూసినట్లయితే గ్లూకోజ్ అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ. సో ఆ మజిల్స్ కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళాలి కాబట్టి అక్కడ వేడిగా అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే జస్ట్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఆర్ఎల్స్ నాకు వాట్సాప్లో పెట్టింది నేను చూస్తాను. అండ్ ఇంకొక చిన్న టాపిక్ అయితే ఇచ్చాడు. సో వామిటింగ్ ఎలా అవుతుంది అనేది ఇచ్చాడు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో అజీర్ణమైనప్పుడు కడుపులో పుళ్ళు లేదంటే అల్సర్స్ అయినప్పుడు ఏంటంటే మనకి, లేదంటే ఎక్కువ ఫ్యాట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు అతిగా తిన్నప్పుడు ఏంటంటే రివర్స్ పెరిస్టాల్టిక్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్లో ఏమవుతుంది జీర్ణాశయం చిన్న ప్రేవుల నుండి ఇక్కడ మొత్తం కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ పర్టికులర్ ప్రాసెస్ని మనం వామిటింగ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది ఈరోజు సెషన్. సో ఇంకా మనకి ఫర్దర్ ఇంకా మీకు ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ బుక్ చూసినట్టు దాంట్లో క్లియర్ డైజెషన్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో టిల్ ద నెక్స్ట్ మీట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.